హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు దానిలో ఉన్న ఎక్స్ట్రాడినరీ ఫీచర్ని అయితే చూపించబోతున్నాను. సో ఇది ఐస్బర్గ్ గార్డెన్ అనమాట. సో ఇది మనకి దానిలో ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్ని ఎలా యూస్ చేయాలి దాని గురించి అయితే మనం ఒకసారి మాట్లాడదాం. సో మీరు ఏదైనా స్టాక్లో కానివ్వండి లేదా ఆప్షన్స్లో కానీ ఈ ఫీచర్ని అయితే యూస్ చేసుకోవచ్చు మీరు. సో జస్ట్ నేను ఇప్పుడు మీకు నిఫ్టీలో మనం ఒక ఐస్బర్గ్ ఆర్డర్ని ఎలా ప్లేస్ చేయాలి దాని గురించి అయితే మాట్లాడదాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకున్నాక లేదంటే మీరు డైరెక్ట్గా వాచ్ లిస్ట్లోకైనా యాడ్ చేసుకొని మీరైతే ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు. ఐస్బర్గ్ ఆర్డర్ అంటే ఏంటంటే మనం సెబీ నిర్ణయించిన లాట్ సైజ్ కంటే మనం ఎక్కువ ప్లేస్ చేస్తున్నప్పుడు మనం మల్టిపుల్ ఆర్డర్స్ని ప్లేస్ చేయకుండా సింగిల్ ఆర్డర్ని ప్లేస్ చేస్తాం. బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆర్డర్స్ని స్లైస్ చేసి మల్టిపుల్ ఆర్డర్స్గా సెండ్ చేస్తుంటారు అనమాట. సో అంటే మనకి బర్డెన్ తగ్గుతుంది. సో ఆ బర్డెన్ వాళ్ళు ప్రోగ్రామ్ ద్వారా చేస్తుంటారు అనమాట. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం నిఫ్టీలో 2 లాట్స్ బై చేసేటప్పుడు మనకి ఐస్బర్గ్ ఆర్డర్ అవసరం లేదు, ఎందుకంటే 1800 క్వాంటిటీ లిమిట్ ఉంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి 900 క్వాంటిటీ అనేది లిమిట్ ఉంటుంది అనమాట. ఓకే, దాని మించి మనం ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆర్డర్ ప్యానల్స్లో ఐస్బర్గ్ ఆర్డర్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు మనం ఐస్బర్గ్ ఆర్డర్స్ని ఎలా ఆప్షన్స్లో ప్లేస్ చేయాలని దాని గురించి అయితే మాట్లాడదాం. లెట్స్ సే నేను ఇప్పుడు ఆప్షన్ని బై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఏం లేదు, సింపుల్గా మీరు ట్రేడింగ్ అంటే ఇంట్రాడే చేస్తుంటే ట్రేడింగ్ అని ఉంటుంది. నార్మల్గా అయితే మీరు అంటే ఫర్దర్గా క్యారీ చేయాలనుకుంటే నార్మల్ ఆర్డర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా 2 ఆర్డర్స్ ఉన్నాయి, 100 క్వాంటిటీ కాబట్టి మనకి ఐస్బర్గ్ ఆర్డర్స్ అనేవి ఎనేబుల్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం దీన్ని మనకి నిఫ్టీలో 1800 క్వాంటిటీ లిమిట్ ఉంది కాబట్టి మనం దీన్ని 1800 క్వాంటిటీ కంటే అబోవ్ ప్లేస్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి ఐస్బర్గ్ ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను 40 లాట్స్ని సెండ్ చేస్తున్నాను. సో 40 లాట్స్ ఇచ్చామంటే మనకి 40 లాట్స్ మనం ఎంటర్ చేస్తే మనకి 2000 క్వాంటిటీ అవుతుంది అనమాట. సో 1800 కంటే అబోవ్ ఉంది కాబట్టి 2000 క్వాంటిటీ మనకి ప్లేస్ అవ్వడానికి ఆర్డర్స్ని 2 స్లైసెస్గా అయితే డివైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం లిమిట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక నేను లిమిట్ 50 రూపీస్ అయితే పెడుతున్నాను. ఓకే, సో 50 రూపీస్ పెట్టి నేను జస్ట్ మీకు ప్లేస్ చేసి చూపిస్తాను చూడండి దీన్ని. ఓకే, సో నేను 40 క్వాంటిటీని 50 రూపీస్కి 2 లెగ్స్గా డివైడ్ చేస్తున్నాను. సో బై చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనం ఆర్డర్స్లోకి వెళ్ళి చూస్తే మనకి 2 ఆర్డర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి 1800 క్వాంటిటీ లిమిట్ ఫ్రీజ్ క్వాంటిటీ ఒకటి ఉంది, అండ్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది 200 క్వాంటిటీ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా మీరు ఎట్ ఏ టైంలో మనం లార్జ్ ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇది నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి ఐస్బర్గ్ ఆర్డర్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట మనం పెట్టిన ప్రైస్కి. ఓకే, సో ఈ విధంగా మీరు ఐస్బర్గ్ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేయొచ్చు. అలాగే స్టాక్స్లో కూడా మీరు ప్లేస్ చేయొచ్చు. సో స్టాక్స్లో కూడా మనకి లిమిట్ క్వాంటిటీ అనేది ఉంటుంది అనమాట, ఫ్రీజ్ క్వాంటిటీ. సో దాని మించి మనం ఆర్డర్స్ని ప్లేస్ చేస్తున్నట్లయితే మనకి ఐస్బర్గ్ ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. లెట్స్ సే నేను దీంట్లో ఒక 1000 క్వాంటిటీని ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో 1000 క్వాంటిటీ కూడా మనకి అంటే దీనికి క్యాప్ అంటే వాళ్ళు ఫ్రీజింగ్ క్వాంటిటీ ఎంత అనేది నాకు తెలియదు. జస్ట్ నేను ఒక 10,000 క్వాంటిటీ ఎంటర్ చేస్తున్నాను. 10,000 కూడా కాదు. సో ఇప్పటికి చూస్తే మనకి నేను నియర్లీ ఒక 10 lakh క్వాంటిటీ ఎంటర్ చేయగానే 6 lakhsకి తీసుకొస్తుంది అది. సో మనం ఇక్కడ మనకి ఇప్పుడు ఎలాగో ప్లేస్ అవుతుంది ఇది, ఎందుకంటే రిక్వైర్డ్ మార్జిన్ అంత లేదు మన దగ్గర. సో 10 lakh క్వాంటిటీ నేను ప్లేస్ చేద్దామని చూస్తున్న వెంటనే అది 6 లెగ్స్గా డివైడ్ చేస్తుంది అనమాట దాన్ని. ఓకే, మీరు స్టాక్స్లో కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు లార్జ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ కొనాలనుకున్నప్పుడు మీరు ఈ ఐస్బర్గ్ ఆర్డర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి స్కాల్పింగ్ చేస్తున్నప్పుడు లేదా మీ పొజిషన్ సైజింగ్ చాలా పెద్దది అనుకోండి, మీరు క్విక్గా ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు అనమాట. మీరు ఊరికే బాస్కెట్ని క్రియేట్ చేసుకొని క్లోన్ చేసుకునే కంటే కూడా మీకు ఐస్బర్గ్ ఆర్డర్ అనేది చాలా క్విక్గా పనిచేస్తుంది. ఇది మనకి దానిలో ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానిలో ఇలాంటి చాలా మంచి ఫీచర్స్ అయితే మనకి క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఆప్షన్ చేయండి, మనకి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేయొచ్చు అనమాట. వెంటనే క్విక్గా మనకు ఓపెన్ అవుతుంది. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, అలాగే మూవర్స్, మార్కెట్ మూవర్స్ లాంటి యాక్టివ్గా ఏవేవి మూవ్ అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ మనకి చూడొచ్చు. అలాగే మీరు ఎక్స్పైరీకి సంబంధించిన డేటాని అంతటినీ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో చేంజ్ ఇన్ ఓఏ ఇక్కడ గమనించవచ్చు. పుట్ కాల్ రేషియో, వాల్యూమ్ పీసీఆర్ ఇవన్నీ కూడా మనకి క్లియర్గా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దానిలో మంచి మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఐస్బర్గ్ ఆర్డర్ అంటే ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.